నమస్కారం. నా పేరు వసుంధరారాము. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. వరల్డ్ ఆఫ్ వారియర్స్ క్యాన్సర్ ఈ వీడియోస్ ద్వారా మీలో కొంతమందికి నేను పరిచయమే. క్యాన్సర్ అనేది తలుచుకోగానే ఆ వ్యాధి మనకు వచ్చింది అని డయాగ్నోసిస్ అవగానే ప్రాణాలు పోతాయి ఎవరికైనా. ఎందుకంటే ఆ మహమ్మారి పేరు, ఆ మహమ్మారి వ్యాధి అలాంటిది. అటువంటి క్యాన్సర్ని 2 సార్లు నా 31వ సంవత్సరంలో 41వ సంవత్సరంలో ఎదుర్కొని దాన్ని సక్సెస్ఫుల్గా ఆ వ్యాధి నుంచి బయటపడి మీ ముందు ఇలా ఉన్న నాకు 2 సార్లు క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన తర్వాత కూడా 30 సంవత్సరాల ఈ వ్యవధిలో జీవితాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు అంటే నేను ఏదో చెయ్యాలి అని అనుకుని కోవిడ్ సమయంలోనే వరల్డ్ ఆఫ్ వారియర్స్ క్యాన్సర్ అనే నా యూట్యూబ్ వీడియోస్ ద్వారా చాలా వీడియోస్ చేసి క్యాన్సర్ అనేది మహమ్మారి కాదు, అది మామూలు వ్యాధి లాంటిదే, ధైర్యం తెచ్చుకొని దాంతో పోరాడితే బయటికి రావడం అనేది సుగమమే, దానికి ఉదాహరణ నేనే అని చెబుతూ నా దగ్గరికి కౌన్సిలింగ్కి వచ్చే కొంతమంది పేషెంట్ అనకూడదు, వారియర్స్తో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా వీడియోస్ చేయడం జరిగింది. కాకపోతే ఇంటర్నేషనల్ క్యాన్సర్ కౌన్సిలర్గా 13 సంవత్సరాలు ఆఫ్రికాలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఇండియా వచ్చి కోవిడ్ తర్వాత కూడా చాలామందికి ప్రస్తుతం 4 నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను. కౌన్సిలింగ్ అంటే ఏదో వారికి వైద్యం చేయడం, సలహాలు ఇవ్వడం కాదు. క్యాన్సర్ వచ్చిన తర్వాత తెచ్చుకోవాల్సిన ధైర్యం, అలాగే ఫ్యామిలీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల పట్ల మనం చేయాల్సిన విధులు, ఇవన్నీ చెబుతూ కీమోథెరపీ కానీ, ఆపరేషన్ కానీ, అలాగే రేడియేషన్ అప్పుడు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధైర్యం, ఫుడ్ ఇంటేక్స్, అలాగే సొసైటీ మన పట్ల చూపిస్తున్న విషయాలను పక్కన పెట్టి మనం బయటపడే దాని మీదే ధ్యేయం ఉంచాలి అనే విషయాలు సవివరంగా వారికి చెప్పడం, చాలామంది బయటికి రావడం జరిగింది. ఆఫ్రికాలో క్యాన్సర్ అనేది తక్కువైనా వస్తే వైద్యం లేదు. ఇండియాకు కానీ, లండన్కి కానీ, దుబాయ్కి కానీ వెళ్ళి వారు వైద్యం చేయించుకుంటారు. ఇండియాకు వచ్చిన పేషెంట్స్ అంటే నేను ఉన్న దేశాల్లో ఉన్న పేషెంట్స్ నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని నన్ను కాంటాక్ట్ అవ్వడం, వారికి ధైర్యం చెప్పడం, డాక్టరు, హాస్పిటలు, ఫినాన్స్ ఇవన్నీ చెప్పడం, వాటిల్లో వారు సాంత్వన పొందడం, ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది. కాకపోతే ఈరోజు ఈ వీడియో నా వసుంధరాస్ వరల్డ్లో చేయడానికి ఒకే ఒక కారణం, నోరి దత్తాత్రేయుడు గారిని తలుచుకోవడం, పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించిన మన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకోవడం. ఎందుకంటే వారు అమెరికాలో విఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్ట్గా ఉండి కూడా మన దేశంలో వివిధ హాస్పిటల్స్లో క్యాన్సర్ కోసం, క్యాన్సర్ పోరాటాల కోసం, క్యాన్సర్ వైద్య డెవలప్మెంట్ కోసం కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోతున్న క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన అడ్వైజర్గా ఉండి ఎన్నో అభివృద్ధి పనులు చేయిస్తున్నారు. వారికి కంగ్రాచ్యులేట్ చేస్తూ, వారిని తలుచుకుంటూ ఈ వీడియోని చేయడం జరిగింది. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి మీరందరూ రావాలని, ఆర్జే అంటే రేడియో జాకీగా ఉన్న నాకు భావితరం ఎలా రేడియో అనౌన్సర్లుగా మారాలో కూడా వారికి తెలియచేయాలని అనుకుంటున్నాను. వసుంధరాస్ వరల్డ్ నా ప్రపంచంలోకి మరొక్కసారి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।